అమృతం కోసం దేవతలు అసురులు పాల కడలిని చిలకడం ప్రారంభించారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకు పాము తాడుగా మారారు. సాగర మదనం చేస్తుండగా అమృతానికి బదులు భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది. దాని వేడికి లోకమంతా భయంతో వణికిపోయింది. ఆ విషం మంటలు ముల్లోకాలను దహించి వేస్తుంటే అందరూ దిక్కుతోచక ఆందోళన చెందారు. చివరకు శివుడిని వేడుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అందరూ కైలాసానికి వెళ్లి, మహాదేవ, ఈ ప్రళయం నుండి సృష్టిని మీరే కాపాడాలి అని శివుడిని శరణు కోరారు. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. పార్వతీదేవి ఆందోళనగా ఉన్న ఆయన నిర్ణయానికి మద్దతు ఇచ్చింది. శివుడు ఆ భయంకరమైన విషాన్ని తన అరచేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన ధైర్యాన్ని చూసి పర్వతాలు కూడా చలించిపోయాయి. సృష్టి మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తుండగా లోకాన్ని కాపాడడం కోసం శివుడు ఆ హాలాహలాన్ని మింగడం మొదలుపెట్టాడు. విషం పట్టులోకి వెళ్లకుండా పార్వతీదేవి వెంటనే శివుడి కంఠాన్ని గట్టిగా పట్టుకుంది. దాంతో విషం ఆయన గొంతులోనే ఆగిపోయింది. విషం ప్రభావంతో శివుడి కంఠం నీలంగా మారి ఆయన నీలకంఠుడు అయ్యాడు. లోకం ఆపద నుండి రక్షింపబడింది. దేవతలు, మానవులు శివుడికి కృతజ్ఞతలు తెలిపారు. త్యాగానికి, కరుణకు మారుపేరుగా శివపార్వతులు నిలిచారు.